నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకే మా తొలి ప్రాధాన్యత. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రకటన. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న 303 అభివృద్ధి పనుల్లో భాగంగా 24వ డివిజన్ కనుపర్తిపాడు, ఇందిరమ్మ కాలనీ, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి పనులను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 303 అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నేను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, 303 అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజలు వారి సొంత పనుల్లా భావించి భాగస్వామ్యం అయినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్కి, యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్కి, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణకి, కలెక్టర్ మరియు కమిషనర్కి, అధికార యంత్రాంగానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 303 పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా ఎక్కడన్నా అవసరమైన చిన్న చిన్న రిటైన్ వాల్స్ కానీ, ఇవన్నీ కలిపి కూడా 40 కోట్ల రూపాయలతో 303 పనులకి గత నెలలో ఏదైతే శంకుస్థాపన చేశామో అవన్నీ కూడా అనుకున్న టైంలో మే లోపల, ఏప్రిల్ ఎండింగ్ లోపల పూర్తి చేసి, ఏదన్నా చిన్న చిన్న వర్క్లు ఉన్నా కూడా మే ఫస్ట్ వీక్లో పూర్తి చేసి, మే సెకండ్ వీక్లో కానీ ఏదో ఒక డేటు లోపల ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు తీసుకోవాలని నిర్ణయించినాము. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా 2 డివిజన్లు, పెద్ద డివిజన్లు అయితే 1 డివిజను పూర్తిగా వర్కులు జరుగుతున్న ఏరియాలకు పోయి అక్కడ స్థానిక నాయకులతో, కార్పొరేటర్లతో కానీ, ఇన్ఛార్జీలతో కానీ, మా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు, బీజేపీ, జనసేన అందరితో కూడా కలిసి ప్రజల సమక్షంలో ఆ వర్కులు జరుగుతున్న తీరు, నాణ్యత ఇవన్నీ కూడా పరిశీలించి వీరిని త్వరగా అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయాలన్న భావనతో ప్రతిరోజు కూడా, ప్రతి డివిజన్ కూడా ఈ వర్కులకు సంబంధించి పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు 24వ డివిజన్లో ఈ వర్కుల దగ్గర జరుగుతూ ఉంది. అటు కనుపర్తిపాడులో ఏదైతే వర్కులు జరిగినాయో ఎస్టీ కాలనీలో ఆ 2 వర్కులు కూడా పూర్తి అని, కల్లూరుపల్లిలో ఇందిరమ్మ కాలనీ ట్రైన్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఒక వారం 10 రోజుల్లో అవి కూడా పూర్తవుతాయి. అదేవిధంగా హౌసింగ్ బోర్డులో కానీ అన్ని దగ్గర కూడా అనుకున్న టైం ప్రకారం, అనుకున్న విధంగా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఈ వర్కులన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యం జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమం ఏదైతే మాట ఇచ్చారో ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చారు. ఇంకా కూడా వచ్చే నెలలో తల్లికి వందనం, మిగతా కార్యక్రమాలు రైతులకు సంబంధించి అన్నీ కూడా చేస్తున్నారు. ఒక పక్కన సంక్షేమం ఏదైతే కూటమి ప్రభుత్వం అందిస్తుందో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ఎక్కడికక్కడ స్థానిక నాయకుల్ని సమన్వయం చేస్తూ అందే విధంగా చూడడం ఒకటి. రెండోది, నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం, శివారు ప్రాంతాలు ఎక్కువ, విలీన గ్రామాలు ఎక్కువ, ఎప్పటికప్పుడు విస్తరిస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు కూడా శరవేగంగా
జరుగుతున్నాయి, ఇంకా కూడా కొన్ని జరగాల్సి ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో శక్తి మేరకు అన్ని దగ్గరలు కూడా చేయడమే లక్ష్యంగా చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం.